ఒక డైరెక్టర్ గాని, రైటర్ గాని స్టోరీ అనేది ఎంతవరకు చెప్పాలి సార్ ఒక లిరిక్ రైటర్‌కి ఇవన్నీ అర్థంగా కంప్లీట్‌గా ఎమోషన్స్‌తో అంటే ఒక కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ మీకు చెప్తేనే ఇలాంటివన్నీ రాయగలుగుతారా? లేదంటే మీకు అట్‌లీస్ట్ ఒక కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ కూడా అక్కర్లేదు. ఆ పాటలో ఏం జరుగుతుంది, దాని లీడ్ సీన్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అని చెప్తే పాటలు ఇలా వస్తాయి. హ్మ్. కొన్ని ఉంటాయి లవ్ సాంగ్స్ రాసేయండి అంటారు. ఏం లవ్ రా, ఎందుకు లవ్, ఎవరితో లవ్, ఏముండదు. ఇంకా కొన్ని దారుణంగా ఇంటర్వెల్ ముందు సాంగ్ సార్ రాసేయండి, ఇలా జరిగాయి చాలా. ఓకే. ఆ పాటలు కూడా అలాగే ఉంటాయి. మనం కాల్ చేసి అడుగుతాం, మీరు ఏదో ఒకటి రాసేయండి సార్ అంటే, ఏదో ఒకటి ఎలా రాస్తాం అసలు అంత 5 మినిట్స్ ట్యూన్ని ఏదో ఒకటి ఎలా రాస్తాం. సో దెన్ అది చాలా డిఫికల్ట్ అవుద్దండి. హుహుహు. బట్ అందరూ అలా ఉండరు, వెరీ రేర్. తక్కువ మంది. అంటే ఒక్కోసారి అంటే సిట్యుయేషన్ అయ్యి ఉండొచ్చు. లేదంటే వాళ్ళకి ఏదన్నా క్లారిటీ లేకపోయి ఉండొచ్చు. కొద్దిమందికి అసలు పాటలు ఇంట్రెస్ట్ ఉండదు పెట్టడం. ఓహో! బట్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే మన సినిమాకి సెలబిలిటీ ఏంటి మరి, సాంగ్స్ ఉండాలి కదా ప్రమోషన్ కోసం, వాటి కోసం వీటి కోసం అంటే వాడి ఇష్టం లేకుండా ఏదో పాట చేయిస్తాడు, ఏదో ఒకటి రాసేయండి సార్ అంటారనమాట. అలా కూడా జరుగుతుంటాయి. ఓకే. కొంతమంది పాటలు అసలు ఇంట్రెస్ట్ ఉండవు పెట్టడం. అయితే రాను రాను అంటే మీరు చెప్పింది కరెక్టే కొంతవరకు. ఈ మధ్య కొంచెం సాంగ్స్ ప్లేస్‌మెంట్స్ అనేవి అంటే అనవసరమేమో ఈ కథకి సాంగ్ అవసరం లేదేమో అన్నట్లుగా కొన్ని అంటే థీమ్ సాంగ్స్ తీసుకుంటున్నారు తప్పితే, అవును. ఈ సినిమాలో ఒక 5, 6 పాటలు ఇప్పుడు 'సీతారామంలో' అంటే ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కాబట్టి దానికి సింక్ అయింది. బట్ కొన్ని ఇప్పుడు జనాలు సినిమాలని అబ్జర్వ్ చేసుకునే విధానం కూడా మారిపోయింది కాబట్టి ఇప్పుడు మోర్ ఆఫ్ లవ్ స్టోరీస్ అంటే అంతకుముందు అంటే ఒక ఇండస్ట్రీలో ఒక 60% లవ్ స్టోరీస్ ఉంటే 40% యాక్షన్ వచ్చేది. సో ఇప్పుడేమైందంటే ఒక 60% యాక్షన్, 20% క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ ఇవైపోయి మిగిలిన ఒక 20% మాత్రమే ప్రేమ కథలు ఇస్తుండడం వల్ల కొంచెం ఆ పాటల ప్లేస్‌మెంట్ అని గాని, లేదంటే దాని అవసరం గాని కొంచెం తగ్గుతూ వచ్చింది. వచ్చింది.